బ్యాక్ టు న్యూస్. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెల్ టవర్ వద్దని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళలు రణరంగం సృష్టించారు. తుకారాం గేట్ పిఎస్ పరిధిలోని అడ్డగుట్ట సెక్షన్లో ఈ ఘటన జరిగింది. కిక్కిరిసిన ఇళ్ల మధ్య అక్కడ ఓ యజమాని తన ఇంటిపై పోలీసుల సహాయంతో రాత్రికి రాత్రి భారీ సెల్ టవర్ను ఏర్పాటు చేయడంతో బస్తీవాసులు భగ్గుమన్నారు. కొంతమంది మహిళలు ఏకంగా సెల్ టవర్ ఎక్కగా మరికొందరు చాకులు పారలు పట్టుకొని వచ్చి వైర్లను తెగ కోసేశారు. మరికొంతమంది చేతికి దొరికిన వస్తువులతో సెల్ టవర్లోని కీలక విభాగాలను ధ్వంసం చేశారు. అప్పటికే ఇంటి యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అంత జరుగుతున్నా సెల్ టవర్పై మహిళల దాడి యథేచ్ఛగా సాగింది. దాంతో పోలీసులు ప్రేక్షకుల పాత్ర వహించాల్సి వచ్చింది. టవర్ నుంచి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేవు అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఉన్నాయా లేవా అనేది అందరికీ తెలుసు విషయం. బట్ ఇక ఈ టవర్ లేకముందు కూడా అందరు సిస్టమ్స్ వాడుకున్నారు, ఫోన్లు వాడుకున్నారు, నెట్ యూజ్ చేస్తున్నారు. ఈ టవర్ ఉండడంతో ఇప్పుడు ఏది మాకు ఆగేది లేదు. ఈ టవర్ ఇక్కడ అవసరం లేదు, తీసేసేయాలి. చాలా మంది ఇప్పుడు లెటర్స్ మేము అందరికీ పంపించాము. ఫండ్ సప్లై ఇచ్చే సిఓ వాళ్ళకి కూడా ఇచ్చేసాం లెటర్. వాళ్ళందరూ పెండింగ్ లో వర్క్ పెట్టమంటే వీళ్ళు నైట్ స్టార్ట్ చేస్తారు వర్క్. ఈ స్లమ్ మాకు మేము చెప్తే పోలీసులకు వాళ్ళే మాకు మళ్ళీ రిటర్న్ చెప్తారు. జిహెచ్ఎంసీ ఇచ్చిందంట, రోడ్డు జిహెచ్ఎంసీ బియ్యం ఇచ్చిందంట, నల్లు ఇచ్చిందంట, అన్ని ఇచ్చిందంట. ఇక టవర్ కూడా వాళ్ళే ఇచ్చిందంట. మరి గవర్నమెంట్ మేము లేదు, గవర్నమెంట్ నుంచి వచ్చి సార్ వాళ్ళు ఇట్లా మాట్లాడుతారు. వాళ్ళ సపోర్ట్ తోటి వీళ్ళు చేస్తారు.